జీవిత మౌలిక సూత్రం ఏంటి సార్? మౌలిక సూత్రం అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది కోరికండి. అందుకే సరిగ్గా చదువు వంట పట్ల ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది అప్పుడు, సెకండరీ స్కూల్ లీవ్ సర్టిఫికెట్ అని. పియూసీ తర్వాత వస్తుందా? తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ పియూసీ వచ్చింది. ఓహో, అలా. ఇంటర్మీడియట్ అప్పుడు ఇదేమో 11th అయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ ఉండేది. 11th అయ్యాక అది ఇప్పుడు తీసేసి 1 year పియూసీ అని చేశారు. ఆ పియూసీ కూడా మానేసి ఇప్పుడు +1 +2 అంటున్నారు. సో అంతవరకే చదువుకున్నారు మీరు అప్పట్లో? అంటే అది పాస్ అయ్యారు, గట్టెక్కాను. అది పాస్ అయ్యి కాలేజీకి కూడా వెళ్ళాను. కాలేజీలో 2 ఏళ్ళు బాగానే చదువుకున్నాను. నాకు ఏమి చెడ్డ అలవాట్లు కానీ అటు పాటలు వినటం కానీ ఏమి లేదు. సిన్సియర్గా చదువుకునేవాడిని, బాగా చదువుకోవాలని మనసులో కూడా కోరుకునేది, కష్టపడి చదివేవాడిని. మరి ఎందుకు పరీక్షల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక టెన్షనో మరి లేకపోతే ఏంటో తెలియదు. నాకు బాగా తెలిసి కూడా నేను రాయలేకపోయేవాడిని. ఎందుకు అంటే అప్పుడు అనిపించింది అనమాట, మైండ్ ఎక్కడో ఉంది, దీని మీద కాదు అనేది వచ్చి ఇక మనకి లాభం లేదు ఇది, ఈ చదువుతో మనం ముందుకెళ్ళలేము. ఎందుకంటే డిగ్రీ అయినా చదవాలని చూశాను. చదువుకునే అవకాశాలు అన్నీ ఉన్నాయి, ఉన్నా కూడా ఇక మనకి ఇది వంట పట్టదు, ఇది దీని మీద మనం టైం వేస్ట్ చేయకూడదు, వీ హ్యావ్ టు గో టు ది బిజినెస్ అని అనిపించి. అప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫాదర్ ఆయన పొలిటికల్లో పెద్ద లీడర్ అయినారు. అవును, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరయోధుడు ఆయన. ఇంకా స్వాతంత్ర సమరుడు అయిన ప్లాంక్ అవి కూడా ఇచ్చారు, అవన్నీ కూడా తాబడపత్రం అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చారు. ఆయన బిజినెస్ చేసేవారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో, ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసేవారు. అప్పుడు మేము స్కూల్లో చదువుకుంటూ ఉన్నాం. సమ్మర్ హాలిడేస్ రాగానే నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్లో ఆ వర్క్లో దిగేవాడిని. అందరూ వచ్చి మా ఫాదర్ అదేమండి అంత చిన్న కుర్రాడిని ఫారెస్ట్లో దిగుతున్నారేంటండి అన్నాను. అంటే నేను చెప్పినా వింటయ్యా, ఇటు వాడికి ఇష్టం అది, అందుకని చేస్తాడు. అది ఆ 3 ఏళ్ళ సెలవులు అన్నాళ్ళు అక్కడే ఉండిపోయి మళ్ళీ వచ్చేసేవాడు. అట్లా నేను ఇంటర్ఫీర్ అవుతూ ఉండేవాడిని. కానీ ఆయనకు ఆ పొలిటికల్ దీంతో కొంత పాలిటిక్స్లో ఉండి సరిగ్గా బిజినెస్ గోస్తాల మీద వాళ్ళ మీద వదిలేయటం మూలంగా కానీ, లేకపోతే ఈ డబ్బులన్నీ బిజినెస్కి ఖర్చు పెట్టాలని డబ్బులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టడం మూలంగా కానీ ఏదో మొత్తానికి బిజినెస్లోకి వచ్చి దెబ్బతిన్నాం. ఆ దెబ్బతింటాం మూలంగా ఏమైందంటే ఇంట్లో 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు, మా ఇల్లు బాగు చేయటం ఇవన్నీ వచ్చేటప్పటికి ఉన్న ఎంత క్యాష్ అంతా సరిపోయింది దానికి. ఏదో కొద్దిగా భూమి మిగిలింది తప్ప అయిపోయింది. అప్పుడు నేను బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఊళ్ళో కుర్రాడు అందరూ కలిసి వచ్చి సరదాగా మనం ఒక మెడ్రాస్లో నాటకాల పోటీలు పెట్టారు, మనం కూడా ఒక నాటకం వేద్దామన్నారు. పని లేదు కదా, అందుకని చదువు పూర్తయిన కూడా డిగ్రీ పోయినాడు కూడా కూర్చున్నారు అందరూ. వాళ్ళు మేము అందరం కలిసి ఓ నాటికేసాం పోలీస్ అని. అందులో నేను పోలీస్ పాత్ర. అది చూసిన తర్వాత మా ఊర్లో వాళ్ళందరూ రే నువ్వు భలే ఉన్నావు, సినిమాలకు పనికొస్తావు, నువ్వు సినిమాకి వెళ్ళావు ఇది అన్నారు. ఏమిటి మన బిజినెస్ ఏమో, మనకు ఇష్టమేమో బిజినెస్, వీళ్ళు సినిమాకి వెళ్ళమంటున్నారు, చూద్దాం లేదు అవకాశం వస్తే అప్పుడు అని అన్నా. కానీ దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఆ టైంలో మా చిన్నాన్నగారు, మా నాన్నగారికి తోడలుడు రామిరెడ్డి గారు కదా, రామిరెడ్డి గారు అన్నయ్య, రామిరెడ్డి గారు అన్నయ్య మాణిక్యాలరావు గారు అని ఆయన పిలిచి నన్ను ఇట్లా నేను బిజినెస్లు విజయవాడలో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను. ఆయనకి ఏలూరులో చాలా పెద్ద షాప్ ఉంది, ట్రాక్టర్స్, ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ అన్నీ అమ్ముతారు వాళ్ళు. ఇది బ్రాంచ్ పెడుతున్నాను నేను అక్కడ, నువ్వు వర్క్ చేస్తావా అన్నాడు, వర్కింగ్ పార్ట్నర్గా ఉంటావా అన్నాడు. అంటే ఉంటానన్న. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు వాటా. నేను బ్యాచిలర్ అయినా కాబట్టి 100 రూపాయలు ఓకే అన్నాను, చేశాను. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత 150 చేశారు. అబ్బా, సరే 150 కూడా చాలదు, 40 రూపాయలు ఇంటి ఎత్తికపోతే 110 రూపాయలు మిగేది. ఆ 110 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ తెచ్చుకునేవాడు. హ్యాపీగానే ఉండేవాడు అప్పుడు కూడా. కానీ పొదుపు అప్పుడే అలవాటు మీకు? అప్పుడే అలవాటు, చిన్నప్పటి నుంచి కూడా పొదుపు. ఎలా సార్ ఫస్ట్ తీసి పెట్టేస్తారా డబ్బులు? 20% అలా అని కాదు, కానీ నా ఫాదర్ బిజినెస్లో ఉండటం మూలంగా డబ్బులు అయితే బిజినెస్లో టర్న్ ఓవర్లో ఉండగా గబుక్కుని క్యాష్ కావాలంటే రాదు. అవును, మాకు ఇంట్లో అవసరాలు ఏమైనా ఉంటే కూడా నాన్నగారికి ఫోన్ అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా, ఉత్తరం రాసేవాళ్ళం. ఉత్తరం రాస్తే ఏలూరులో టెంబర్ డిపో ఉంది, ఆ టెంబర్ డిపోకి వెళ్ళి నేను వాళ్ళకి చెప్తాను, నేను ఫోన్ చేసి ల్యాండ్లైన్లే ఉండేవి అప్పుడు, ఫోన్ చేసి చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకునేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేవారు. మళ్ళీ డబ్బులు వెంటనే మనం అడగలేం కదా, మళ్ళీ డబ్బులు వచ్చేవరకో లేకపోతే నాన్నగారు వచ్చేవరకో దీన్ని పొదుపుగా వాడుకోవాలి, అనవసరపు ఖర్చులు చేయకూడదు. మా మదర్కి కూడా బాగా అది చాలా ఇది
వచ్చిన డబ్బుని ఎంత పొదుపుగా చేయాలి, ఎలా ఖర్చు చేయాలి అనేది బాగా తెలుసు. ఆ పొదుపు నాకు వచ్చింది. నాన్నగారికి ఆ పొదుపు లేదు. నాన్నగారంతా ఫ్రెండ్స్, పార్టీలు ఇట్లా ఉండేది ఆయనకి, స్నేహితులతో గడపడం అని. అయ్యేమో నాన్నగారి దగ్గర నుంచి వచ్చి నాకు, అమ్మ దగ్గర నుంచి ఏమో పొదుపు వచ్చింది. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్ సార్. మీరుండే ప్రపంచం నిజానికి అన్ని అనకూడదు కానీ అన్ని రకాల అలవాట్లకి, అన్ని రకాల దురలవాట్లకి, ఇంకా మీరు తప్పుడు నిర్ణయాలకి ఒక వేదిక దాదాపు. ఎందుకంటే సార్ ఎవరిని అండం కాదు సార్, మహానుభావులు అందరూ, కానీ ఆ వాతావరణం అలా ఉంటుంది. కానీ మీరు క్రమశిక్షణతో నిలదొక్కుకోవడానికి ఆ మైండ్లో పనిచేసే విషయం ఏంటి సార్? జీవితం ఒక గొప్ప అవకాశం, మనం ఎప్పుడూ ఒక మాట అనిపించుకోకూడదు, ఎవరు మనం అనకూడదనా, లేదు బాగా సాధించాలి, సంపాదించాలని ఏం నడిచేది సార్? అది చిన్నప్పటి నుంచి వచ్చిందండి. మనం ఎవరిని తప్పుగా చూడకూడదు, ఎవరితోనూ విమర్శించబడకూడదు, ఎవరిని మన వేలెత్తి చూపకూడదు అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉంది. దాని మూలంగా ఏంటంటే ఎంత రాముడు మంచివాడు అంటారే, అలా రాముడు మంచివాళ్ళు చదువుకునే రోజుల్లో కానీ, కాలేజీలో రోజుల్లో కానీ అన్నీ అలాగే చేసేవాడిని. బిజినెస్లోకి వెళ్ళాక కూడా బిజినెస్ పక్కాళ్ళందరూ ఎలా చేస్తారు, నేను కొత్తగా దిగాను అందులో. అప్పటికి నాకు సంబంధం లేని బిజినెస్లో దిగాను అనమాట. ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్. బోర్ పని ఎప్పుడు అనిపించలేదా అప్పుడు? అంటే సంపాదన మీద పెట్టారు. కంప్లీట్ మైండ్ అంతా నాకు కావాల్సింది అదే కదా. డే అండ్ నైట్ వర్క్ చేశాను. కంపెనీ ప్రాఫిట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజున ఆయనే పిలిచి అన్నారు, నా షేర్ వదిలేద్దాం అనుకుంటున్నా, నువ్వు తీసుకుంటావా అని. నా దగ్గర డబ్బులు లేవు కదండి అన్న. చూసుకో మరి, నన్ను ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు, వారం రోజులు టైం ఇస్తున్నా, నువ్వు కనుక తీసుకోగలిగితే నువ్వే తీసుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు 10 రూపాయలు తక్కువగా నేను నీకే ఇస్తాను, లేదంటే బయట వాళ్ళ ఆఫర్ ఉంది, మంచి ఆఫర్ అయింది ఇచ్చేస్తాను. ఏం చేయాలో తెలియదు, డబ్బులు ఎవరిని అడుగుతాం. ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాను, ఏం చేద్దాం అని ఆలోచిస్తా అంటే నా వైఫ్ అడిగింది, ఏంటి ఆలోచిస్తారు సీరియస్ కింద అని. చూస్తాను, ఏం లేదు మామూలుగానే ఉన్నాను, ఏమైనా ఆఫీస్లో ఏమైనా జరిగిందని. ఏమీ జరగలేదు, శుభ్రంగా ఉన్నాను. లేదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి. అప్పుడు చెప్పాను, ఇట్లా చిన్నాన్నగారికి ఆఫర్ ఇచ్చారు, మరి ఆఫర్ ఇస్తే తీసుకోవచ్చు కదా అని. నా దగ్గర డబ్బులు అయ్యి తీసుకోవడానికి, నా దగ్గర డబ్బులు లేవు కదా అన్న. మా నాన్నగారు మా అమ్మ నాన్నగారు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దాం, అది అమ్మేసి అది బిజినెస్ పెట్టుకుందాం అంటే నేను దానికి ఒప్పుకోలే. ఆడపిల్లలకి ఒక ఇదిగా ఇస్తారు తల్లిదండ్రులు, రాబోయే రోజుల్లో కుటుంబం ఏదైనా కూడా అమ్మాయి బాధపడకూడదని ఇస్తారు. దాన్ని అమ్మటం అనేది నాకు ఇష్టం లేదు. బిజినెస్ అన్న తర్వాత లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఇక పొద్దున బిజినెస్లో నష్టం వచ్చిందనుకో, నీకు ఆ 5 ఎకరాలు కూడా లేకుండా చేసినండి అవుతాను నేను. వద్దంటే వద్దాను. తను నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిగా వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను. అబ్బాయి బుద్ధిమంతులు శుభ్రంగా చేసుకుంటున్నాడు, మళ్ళీ తీసుకొని మీకు ఇచ్చిందే కదా అని వాళ్ళే వెంటనే అమ్మిపెట్టి డబ్బులు కూడా కొంచెం. ఆ విధంగా అదే కంపెనీలో మరి 50% షేర్ ఉంటుంది. అక్కడక్కడి నుంచి అంచెలంచెలుగా అక్కడి నుంచి అది బాగా బిజినెస్ డే అండ్ నైట్ చేసేవాడిని. అలా చేస్తున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణ గారు నా క్లాస్ ఇద్దరు పక్కనే కూర్చునేవాళ్ళు. అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు, ముందు బెంచ్లో. కృష్ణ గారు బుద్ధిమంతులా సార్? బాగా కుస్తీ కాదు. ఎంత బుద్ధిమంతులు అంటే బాగా మంచి, చాలా అందగాడు, మంచి గిరదాల జుట్టు, వైట్ డ్రెస్ వేసుకునేవాడు, అసలు తెల్లగా ఉండేవాడు మనిషి. వచ్చి చూడంగానే అబ్బా అనిపించేవాడు అనమాట. ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు. నాకు బాగా స్నేహితుడు అయ్యాడు, ఇద్దరు పక్కనే కూర్చునేవాడు. కాలేజీలో వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన నిక్నేమ్, కాలేజీలో నిక్నేములు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు. అవునవును. ఆయనకి పెట్టి నిక్నేమ్ పెట్టాడు దేవుడు. అబ్బా, ఎందుకు సార్? దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, పలకడం వెలకడం అలాగనా, చక్కగా అద్దంగా దేవుళ్ళలాగా అట్లా కూర్చుంటాడు. చొక్కా నలగదు, తెల్లటి చట్ట బట్టలు వేసుకుంటాడు, మంచిది అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు. నిజంగా ఆ రోజున దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు, కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు. అవునా సార్? సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి, దెబ్బతిన్న ప్రొడ్యూసర్ని పిలిచి, ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి, డబ్బులన్నీ అయిపోయినాయి, మళ్ళీ సినిమా తీయనివ్వరు. నా దగ్గర డబ్బులు లేవండి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవండి అంటే, నీకెందుకు అన్నీ నేను చూసుకుంటా, సినిమా మొదలెట్టు, ఇదిగో పలానా డైరెక్టర్, ఇదిగో పలానా సబ్జెక్టు, పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి, డిస్ట్రిబ్యూటర్ని పిలిచేసి ఆయన గ్యారంటీ సంతకం పెట్టి డబ్బులు ఇప్పించేవాడు. ఎలా సార్? ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి? అంటే తన ప్రొడ్యూసరు ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు, తనతో నా మీద నమ్మకంతో నేను సినిమా తీసిన వ్యక్తి సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఇంకో సినిమా తీస్తాడు, ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు.
దాంతో నిజంగా అదే అప్పుడు అనిపిస్తుంది కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు 100% అట్లాగే చేశాడు అని చాలామందికి ఎన్ని రకాల హెల్ప్ చేశాడు చెప్పడానికి చాలా మంచి వ్యక్తి. మీరు వారు దాదాపు ఒకటే టైంలో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీ? కాదు, వారు ముందు ఆయన సినిమా మేము చదువుకున్న రోజుల్లోనే డైరెక్టర్ తిలక్ గారు అని ఒక ఆయన వచ్చారు. అంతకుముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది, 60 సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్గా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడబడి అందరూ కూడా అప్పుడు లేవు కదా, సెల్ ఫోన్ లేవు కదా, ఫోటోలు గిటోలు లేవు, అందరూ ఈ ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫ్లు చేసుకునేవారు. అదంతా చూడంగానే ఇతని మనసులో పడింది. అది నేను కొంచెం అందంగానే ఉంటాను, నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఇది దాంట్లో వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్టర్ తిలక్ గారు ఏదో ఫంక్షన్గా మా కాలేజీకి వచ్చారు. అప్పుడు ఈయన చూసి పిలిచాడు, ఈయన సినిమాల్లోకి వస్తావా అన్నాడు. వస్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా. అనగానే నువ్వు అడ్రస్ ఇచ్చి వెళ్తాను, నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు నన్ను కలుగు అన్నాడు. ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన. పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది, ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు, మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను, ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు. అట్లా సోమన్ బాబు ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు వేసేవాడు. అలా అయ్యాడు. నేను ఆయన వెళ్ళిన తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత వెళ్ళాను. ఆయనేమో సినిమాల్లోకి వెళ్ళాడు, నేనేం బిజినెస్లోకి వెళ్ళాను. టచ్లో ఉండేవారు. నేను మా బిజినెస్కి అంతా హెడ్ క్వార్టర్స్ మాకు కోయంబత్తూరు, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అన్నమాట ఆయిల్ ఇంజన్స్, మోటార్స్ ఆయిల్. నేను ఫ్రీక్వెంట్గా కోయంబత్తూరు వెళ్ళేవాడిని. తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఆ రోజంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే నైట్ విజయవాడ వచ్చేవాడిని. అప్పుడు వెళ్ళటం, కలుసుకోవటం, మాట్లాడుకోవటం అవన్నీ. మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీరు మ్యారీడ్, సెటిల్డ్ అండ్ బిజినెస్ మ్యాన్, 2 పిల్లలు ప్లస్ ఇంకా క్రాంతి కుమార్ నా క్లాస్మేటు, విజయబాబు రెడ్డి గారు నాకు సీనియర్ కొద్దిగా, విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేటు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా డాక్టర్ సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ అనేవారు ఎప్పటికప్పుడే రావయ్యా అని. సోమన్ బాబు గారు కూడా ఒక రోజున కలిసాం. ఆయన కలిసిన రోజున ఆయనకే ఇట్లా చూస్తాడు, ఏంటి సార్ అలా చూస్తున్నారు అన్న, నువ్వు బాగున్నావు కదా, ఎందుకు సినిమాలో ట్రై చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అన్నాడు. నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదండి, బిజినెస్ మీద ఇంట్రెస్ట్, నేను అందుకని బిజినెస్ చేసుకుంటున్నాను అన్న. లేదు మీరు ట్రై చేయండి బాగుంటారు ఇది అన్నాడు. వద్దులేండి అన్న. ఆ తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి క్రాంతి కుమారును హనుమ ప్రసాద్ గారు శారదా అని సినిమా తీశారు. గొప్ప హిట్ అయింది. అది మ్యూజికల్గానే హిట్ అయింది. ఇది ఆ సినిమా మొత్తం రాజమండ్రిలో తీశారు. నేను బెజవాడ నుంచి సాటర్డే సండే వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ 2 రోజులు ఆడతా గడిపేసి మళ్ళీ వచ్చేవాడిని. అప్పుడు కూడా 4-5 సార్లు అన్నాడు ఆయన, లేదు రాజుబాబు, అప్పుడు నా పేరు రాజుబాబు గారు మీరు ట్రై చేయండి బాగుంటుంది మీరు అది అన్నాడు. వదిలేండి సార్ బిజినెస్ చాలా బాగుంది, నేను దీన్ని వదిలి రాలేండి అన్న. తర్వాత అనుకోకుండా అట్లూరు పూర్చంద్రరావు గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. వాళ్ళ సినిమాలో హీరో, డైరెక్ట్ హీరో ఉన్న జనరల్గా చిన్న క్యారెక్టర్ నుంచి లేకపోతే సెకండ్ హీరో నుంచి హీరో అవుతారు కదా, ఇదేదో డైరెక్ట్ ఆఫర్ వచ్చేసింది మనకి, ట్రై చేద్దామా అని ఆలోచన వచ్చినా సరే ముందు నా వైఫ్ని అడగాలి, ముఖ్యంగా పేరెంట్స్ని అడగాలి అని చెప్పి పేరెంట్స్ని అడిగాను. ముందు అడిగితే మనకి ఎందుకు శుభ్రంగా బిజినెస్ చేసుకుంటున్నావు కదా, ఇప్పుడు మన సినిమాలు ఎందుకు అన్నారు. సరే మా ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆలోచించి, ఇది మీరు ట్రై చేసింది కాదు, ఈ ఆఫర్ మీకే వచ్చింది, లక్ష్మీదేవి వచ్చే తలుపు ఒకసారి కొడద్దు అంటారు, వచ్చినప్పుడు తలుపు తీస్తే ఆ లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుంది, మనం తలుపు తీయకుండా ఉంటే ఆ లక్ష్మీదేవి అక్కడ పక్కెట్టుకో ఇంకో ఇంటికో వెళ్ళిపోతుంది, మీకు అవకాశం ఒక ట్రైల్ ఏంటి, తప్పే ఉంది, మన బిజినెస్ ఎక్కడ ఉంది, షూటింగ్ అయిన రోజులు మీరు అక్కడే ఉండాలి, షూటింగ్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా అక్కడ ఉండకుండా మళ్ళీ విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకోవాలి. సరే, బిజినెస్ మ్యాన్గా టైమ్ ఇస్ మనీ కాబట్టి మీరు బిజినెస్ వదిలి అక్కడ 4 రోజులు ఎన్నో డేస్ ఇవ్వాలి. మరి అది మీరు ఎంత లెక్కేసుకోవాలి, ఎంత అడగాలి రెమ్యూనరేషన్ అంటే అప్పుడు రెమ్యూనరేషన్ అడిగే స్టేజ్ ఉండదు. ఎందుకంటే కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుని సినిమాలు తీసే రోజులు అయ్యి, ఓహో కొత్తగా ఎవరు వచ్చి హీరో కావాలంటే ఇది అంటే అందరూ తీసుకుంటారు కాదు, అసలు కొత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు. కానీ మా నిర్మాత గారు నాకు 3,000, గిరిబాబుకి 3,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఓహో, అప్పుడు ఆ 3,000 పెద్ద అమౌంట్గా ఫీల్ అయ్యాను. 3,000 వచ్చింది వాళ్ళు ఒకసారి. కానీ అప్పుడు బిజినెస్ మ్యాన్ గా సుమారు అంటే ఒక అంచనాకి సార్ ఎంత వచ్చేది మీకు రాబడి పర్ మంత్? పర్ మంత్ అంచనా కోసం ఐడియా ఉండడానికి అంటే సంవత్సరానికి లెక్కేసుకొని మాకు ఒక 50, మా పర్సనల్ ఒక 50 అట్లా వచ్చేది. 50,000 పర్ మంత్.
పెర్ మంత్ కాదు, పర్ ఇయర్. పర్ ఇయర్. ఓహో, ఆ రోజుల్లో పెర్ మంత్ అంటే అంత. అదే 50,000 పర్ ఇయర్ అంటే దాదాపు మీరు ఇప్పుడు 3 into 12 అంటే 12 నెలలకి 3,000 లెక్క వేసుకుంటే కూడా నాట్ బ్యాడ్. కొంచెం తక్కువ, బట్ అంటే ఉంటాయి కదా సార్ లెక్కలు. ఇప్పుడు ఒక రోజు ఇవ్వాలి. అప్పుడు డబ్బు గురించి ఆలోచించాల. ఇదేదో కొత్త ప్రయత్నం వచ్చింది, ఈ ప్రయత్నంలో కూడా వెళ్ళారు. అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు విజయవాడలో. నాటకాల ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ట్రైల్ వేద్దామని అని చెప్పి ఆ దేశం అది సక్సెస్ అవ్వబట్టి అంచెలంచెలుగా పైకి వెళ్ళటం. అక్కడ దాసనారాయణ గారు 2వ సినిమాకి పరిచయం అవటం. ఏమనేవారు సార్ మీ యాక్టింగ్ చూసి అప్పట్లోనే? దాసర్ గారు నా యాక్టింగ్ కంటే కూడా నా సిన్సియారిటీని ఎక్కువ చూసేవారు. నేర్చుకోవాలనే ఇది, తర్వాత టైం మెయింటైన్ చేయటం ఒకటి. తర్వాత సినిమా ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రసాద్ గారు నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్. మేము మా షాప్స్ బిజినెస్లో పక్కపక్కనే. ఆయన ప్రొడక్షన్, నేనే ప్రొడక్షన్, మా సొంత సినిమా నటుగా ప్రొడక్షన్ కూడా చేసేవాడిని. బెంగళూరులో జరిగింది షూటింగ్ అంతా. ఈ ఇల్లు బాగుందయ్యా, ఈ షూటింగ్ బాగుంటుంది అని ఆయన అంటే వెంటనే నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ డూ సో అండి, తెలుగు సినిమా షూటింగ్ అండి, మీరు ఇవ్వాలండి అంటే వాళ్ళు వెంటనే ఇచ్చేవాడు. ఇవన్నీ చేయటం, అరేంజ్మెంట్స్ చూడటం, సిన్సియారిటీ ఇవన్నీ చూసి బాగా నచ్చేసింది ఆయన. జస్ట్ మురళి నిన్ను పెద్ద యాక్టర్ అని చేస్తాను నేను. మురళీమోహన్ అని పేరు వారే అప్పుడు లేదు, పేరు ఆయన పెట్టారు, అట్లూరు పోచంద్రరావు గారు పెట్టారు. ఎందుకు సార్ మురళీమోహన్ అనడానికి? అంటే అట్లూరు పోచంద్రరావు గారు సినిమా మా జగమేమాయి తీసేటప్పుడు నేను హీరో, గిరిబాబు విలన్ను, కబడ్డీ రాజబాబు గారును విజయలలిత గారు వాళ్ళు సీనియర్ యాక్టర్ దాంట్లో. మరి ఆయన రాజబాబే, నేను రాజబాబు అంటే ఎట్లా టైటిల్స్లో మళ్ళీ హీరో రాజబాబు, కమెడియన్ రాజబాబు అని అనుకోవాల్సి వస్తే సేమ్ నేమ్ ఒకటి. అతను మంచి ఊపులో ఉన్నాడు, ఇప్పుడు చాలా ఫైల్లో ఉన్నాడు. వేరే పేరు ఏమైనా మారిస్తే బాగుంటుంది, నీ అసలు పేరు ఏంటన్నారు. మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు రాజా రామ్మోహన్ రాయ్ అండి. అబ్బా, మా నాన్నగారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి అట్లా పొలిటికల్ నాయకుల పేర్లు. మా తమ్ముడికి వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. అదండి. కానీ అందరూ ఊళ్ళో రాజబాబు రాజబాబు అనిపిస్తారు. స్కూల్లో కూడా బుక్లో, ఎస్ఎస్ఎల్సీ బుక్లో కూడా రాజబాబు అని ఉంది, అందుకని రాజబాబే కన్ఫర్మ్ అయిపోయిందండి. అయితే రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నారు కదా, మోహన్ అని పెట్టుకుందాం, అదంటే పెద్ద పేరులాగా ఉంది, మోహన్ అని పెడదామా అని. ఓకే అండి అని ప్రెస్లో అనౌన్స్ చేస్తే, ప్రెస్లో ఎవరో అన్నారు, ఏమంటే మోహన్ అంటే ఏదో కట్ చేసినట్టుగా ఉంది, రామ్మోహన్, కృష్ణమోహన్ లాగా మురళీమోహన్ ఏదో అట్లా అంటే బాగుంటుందండి అని వెంటనే అన్నారు. మురళీమోహన్ ఎలా ఉంది మురళి అన్నారు రాజబాబు గారు అంటే. బాగుంది సార్ అన్న అనగానే అది కన్ఫర్మ్.